తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది సమీపంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా 8 మంది యువకులను పోలీసులు గుర్తించారు. వారు మత్తు ఇంజెక్షన్స్, మత్తు బిళ్లలు వినియోగిస్తున్నారని గుర్తించారు. డ్రోన్ కెమెరాను గమనించి యువకులు పరారయ్యారు. 2 యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఓ యువకుడిపై గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉందని, గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. పరారైన 6 యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, తిరుపతిలో ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా డ్రగ్స్ కంట్రోల్ అనేది అయితే జరగట్లేదు. పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి యువకులు ఇలాగే రెచ్చిపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటి? మరి యువకులు ఏమైనా గుర్తించారా, దొరికారా ఎవరు అనేది? ఎస్ దుర్గా, గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గంజాయి రాజ్యమేలిందని చెప్పి భావించవచ్చు. అలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువకులు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పిదప వాటి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. ఈగల్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గంజాయి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా నివారించే చర్యలు అయితే చేపట్టింది. పూర్తి స్థాయిలో పోలీసులు కట్టడి చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది యువకులు, దానికి అలవాటు పడినటువంటి యువకులు, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువకులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ప్రత్యేకంగా ఈ చెట్ల పొదల్లో, ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి పొదల వద్ద గంజాయి సేవిస్తూ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు ఈగల్ టీం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల ద్వారా వాటిని పరిశీలిస్తూ వచ్చారు. గత వారం రోజులుగా పరిశీలిస్తూ రాగా ఇవాళ కొంతమంది యువకులు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నట్టుగా, మత్తు పదార్థాలు సేవిస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేశారు. వారిని పట్టుకునే క్రమంలోనే దాదాపు 6 మంది యువకులు అయితే పరారయ్యారు. మరో 2 అయితే పోలీసులకి చిక్కారు. అయితే పరారైన వారి కోసం కూడా పోలీసులు అయితే అన్వేషణ చేస్తున్నారు. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి, గంజాయి లాంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఆ మేరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా తిరుపతిలో పటిష్టంగా పనిచేస్తూ ఉంది. ఎక్కడికక్కడ గంజాయిని కట్టడి చేయడం వల్ల ఇవాళ తిరుపతి రూరల్ ప్రాంతంలో, అంటే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో కొంతమంది తెలియనట్టుగా అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పేసి తెలియడంతోనే మత్తు పదార్థాలు, అలాగే మత్తు ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ సేవిస్తున్నారని చెప్పి తెలియడంతోనే పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ వాటి యొక్క ఆనవాళ్ళను ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసిన క్రమంలోనే 6 మంది పరారగా 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత కఠినంగా, అంటే రాత్రింబవళ్ళు డ్రోన్ కెమెరాలు పర్యవేక్షణలో తిరుపతి పుణ్యక్షేత్రం నిఘా ఉందని చెప్పేసి పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, సంఘ విద్రోహ కార్యక్రమాలు చేపట్టినా ఖచ్చితంగా పోలీసు కనుసన్నల్లోనే ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుబడడం ఖాయమని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేరగాళ్లకు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్లకు, మత్తు పదార్థాలు సేవించే వాళ్లకు ఇక కాలం చెల్లిందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తూ ఆ మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా నియంత్రణ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ పహారా కాస్తున్నారు.